పరిశుద్ధ గ్రంథము నుంచి చదివిన లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు ప్రియులారా, కీర్తనలు 7వ అధ్యాయం ద్వారా దేవుడు మనతో కొన్ని వాక్యాలు హెచ్చరిక చేస్తున్నాడు. ఈ లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు మనము దేవునికి శరణొచ్చి ఉన్నాం. శరణొచ్చడం అంటే ఏంటంటే, మనకేదైనా సరే ఆపద కలిగినప్పుడు, మనకేదైనా బాధ కలిగినప్పుడు ఎవరినన్నా సహాయము అడగటమే శరణొచ్చడం అని కదా. మనకేదైనా సరే కొన్నిసార్లు అంటే మనమేమి అట్లా అనుకోకూడదు, నాకు అన్నీ ఉన్నాయి, ఎవరు నాకు సహాయం చేయాల్సిన అవసరం లేదు, నువ్వేంది నాకు సహాయం చేసేది, అట్లా అనటానికి ఎవరికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రతి వారు కూడా ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ కింద, అంటే ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళే ఆలోచన కలుగుతూ ఉంటుంది పిల్లరా. అందుకే అక్కడ అంటున్నాడు, యెహోవా నా దేవా, నేను నీ శరణుచొచ్చి ఉన్నాను, నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము, నన్ను తప్పించువాడు ఎవడను లేకపోగా అంటాడు. మనుషుల సహాయం వ్యర్థమని లేఖనం తెలియజేస్తుంది కదా. 118 కీర్తనలు మనం చూసినప్పుడు తీయాల్సిన అవసరం లేదు, కానీ రాజును నమ్ముకున్నటి కంటే, మరి మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అయితే ఇక్కడ ఎవరికి శరణు చచ్చి ఉన్నాము? మనము దేవునికి శరణు చచ్చి ఉన్నాం ప్లేరా. దేవుని సహాయము మనకి అవసరం. వారు సింహములే ముక్కలుగా చీల్చివేయకుండాను నన్ను తప్పించమంటాడు. మనం ఒకవేళ మనుషుల చేతులు పడినప్పుడు వారు మనల్ని పీసెస్గా రెండర్ ఇంటూ పీసెస్ వైల్ దేర్ ఈజ్ నన్ టు డెలివర్. మనల్ని ఎవరు కూడా తప్పించేవారు లేరు, కానీ దేవుడు మాత్రం తప్పిస్తాడు అనే లేఖనాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. 3వ వచనం, యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల అంటాడు, ఓ లార్డ్ మై గాడ్, ఇఫ్ ఐ హ్యావ్ డన్ దిస్, ఇఫ్ దైర్ బి ఇనిక్విటీ ఇన్ మై హ్యాండ్స్. మరి మనకు చేతిలో అంటే నా ద్వారా ఈ కార్యం జరిగిన ఎడల అంటాడు. మనం దేవుని సన్నిధిలో దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేసి దేవుని సహాయము మనం పొందలేని సమయంలో ఈ మాటను దేవుడు తెలియచేస్తున్నాడు. పిల్లరా, నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానం ఉన్నవానికి నేను కీడు చేసినాను. దేర్ ఆర్ 2 kinds ఆఫ్ సిన్స్ వీఆర్ ఫేసింగ్. ఇక్కడ 2 రకాల పాపం అంటాడు. 1, వీ మేడ్ మిస్టేక్, వీ మేడ్ సిన్. మనం తప్పు చేసి ఉండొచ్చు, లేకపోతే మనతో మంచిగా ఉన్న వారికి హాని చేయకూడదని వాక్యం తెలియజేస్తుంది పిల్లరా కదండి. మనం ఎవరికి హాని చేయకూడదు కదా. ఇక్కడ ఆ మాటని దేవుడు తెలియచేస్తున్నాడు. నాతో సమాధానంగా ఉన్న వారికి నేను హాని చేసినడలా అంటాడు కదా. మనము దేవుని సన్నిధిలో ఇఫ్ ఐ హ్యావ్ రివార్డెడ్ ఈవిల్ అంటు హిమ్ దట్ వాజ్ అట్ పీస్ విత్ మీ, నాతో సమాధానంగా ఉన్న వారికి, ఉదాహరణకి ఇప్పుడు అన్నదమ్ముళ్ళు సమాధానంగా ఉంటారు, అక్క చెల్లి సమాధానంగా ఉంటారు, మరి బంధువులు సమాధానంగా ఉంటారు కదా, మరి భార్యాభర్తలు సమాధానంగా ఉంటారు. ఇట్లా సమాధానంగా ఉన్న వారికి కీడు చేయకూడదు, ఎవరికి కీడు చేయకూడదు. అంటే ఒకవేళ తెలియక కీడు చేస్తే పర్వాలేదేమో, కానీ తెలిసి మాత్రం కీడు ఎవరికి చేయకూడదు. అవును కదా. సో అది దేవుని యొక్క లేఖనమే తెలియచేస్తుంది పిల్లరా. నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానంగా ఉండిన వానికి నేను కీడు చేసిన అంటాడు. మనం ఎవరికి కీడు చేయకూడదనే మాటనే 5వ వచనం మనం చూస్తున్నాం. 7వ అధ్యాయం కీర్తనలు 7వ అధ్యాయము 5వ వచనం, శత్రువు నన్ను తరిమి పట్టుకుని నిమ్ము. ఎవరికైనా మనకు కీడు చేస్తే, ఎవరికైనా మన హాని చేస్తే, లెట్ ద ఎనిమీ పర్సిక్యూట్ మీ అంటాడు. హౌ డేంజరస్ జడ్జ్మెంట్ వీఆర్ ఫేసింగ్. లెట్ ద ఎనిమీ పర్సిక్యూట్ మీ, శత్రువు నన్ను తరిమి పట్టుకుని నిమ్మంటాడు. ఎప్పుడు నాతో సమాధానం ఉన్న వారికి నేను హాని చేయకూడదు. ఉదాహరణకి అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, సంఘస్థులకి. కొంతమంది ఏం చేస్తారు, సంఘంలో ఉన్న కొంతమంది విశ్వాసులు పాస్టర్ గారికి హాని చేస్తారు. కొన్ని సంఘాల్లో పాస్టర్ గారి విశ్వాసులకి హాని చేయకూడదు పిల్లరా. అట్లా చేసిన సమయంలో శత్రువు మనల్ని తరిమి పట్టుకుంటుంది. అది దేవుడు తెలియచేస్తున్నాడు. శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము, నా ప్రాణం నేలకు అన్నగొడొక్కనిమ్ము, నా అతిశయాస్పదము మంటిపాలు చేయనిమ్ము, నిర్ణీతముగా నన్ను బాధించిన వారు నేను సంరక్షించింది కదా అంటాడు. ఎవరిని మనం ఎవరైతే హాని చేశారో వారిని మనం వీ షుడ్ నాట్ ప్రొటెక్ట్ దెమ్, వారిని మనం సంరక్షించకూడదు. 6వ వచనంలో కీర్తన గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం, యెహోవా కోపము తెచ్చుకొని లెమ్ము, నా విరోధుల ఆగ్రహం నడుచుటకై లెమ్ము,
నన్ను ఆదుకొనుటకై మేలుకొనుము, న్యాయ విధిని నువ్వు నియమించి ఉన్నావు కదా. గాడ్ మేక్ అస్ జడ్జ్మెంట్. దెర్ ఇస్ ఎ జడ్జ్మెంట్ సీట్ కదండి. హీ విల్ జడ్జెస్ అకార్డింగ్ టు అవర్ డీడ్స్. మనం చేసేటువంటి క్రియల ప్రకారంగా మనకి ఆ దేవుడు తీర్పు తీరుస్తాడనే విషయాన్ని కదా అక్కడ ఏమంటాడంటే, అండ్ అవేకిన్ ఫర్ మీ టు ద జడ్జ్మెంట్ దట్ దౌ హ్యాస్ట్ కమాండెడ్. నీవు నాకు సెలవిచ్చిన ప్రకారంగా నాకు తీర్పు తీర్చుము అనే మాటని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. 7వ వచనం, జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసనుడవు కమ్ము అంటాడు కదండి. మరి మనకు కొన్నిసార్లు సమాజంగా కూడి, ఇప్పుడు మనం సమాజంగా కూడాం దేవుని వాక్యాన్ని వినటానికి, దేవుని స్తుతించడానికి, అంత మాత్రం కాదు దేవుని గణపరచడానికి. అలాంటి సమయంలో కూడా దేవుడు మనకి న్యాయం తీరుస్తాడు ప్యారా. 8వ వచనం, యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు యెహోవా, నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చుమా కదండి. ఏమాత్రం నీతి ఉన్నా, ఏమాత్రం యథార్థత ఉన్నా కదండి, అకార్డింగ్ టు మై రైటియస్నెస్ అండ్ అకార్డింగ్ టు మై ఇంటిగ్రిటీ దట్ ఈజ్ ఇన్ మీ, నాకు న్యాయం తీర్చమని చెప్తున్నాడు. మనకు ఆ నీతిని బట్టి, మనకు న్యాయాన్ని బట్టి దేవుడు మనకి యథార్థతను బట్టి మనకు తీర్పు తీరుస్తాడనే మాటని మనం చూడగలుగుతున్నాం ప్లారా. 9వ వచనంలో, హృదయములను అంతరింద్రియములను పరీక్షించి నీతి గల దేవా, దుష్టులు చెడుతనము మానుపము, నీతిగల వారిని స్థిరపరచు, యథార్థ హృదయాలను రక్షించు దేవుడే నా కేడెమును మోయబడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడ్డ దేవుడు కాడు కదండి. కొన్నిసార్లు మరి ఆ దేవునికి యథార్థత ఇదే, దేవుడు మనకు చేసే మేలు ఇదే. ఆయన ఎప్పుడు ఎవరికి అచ్చి ఉండడు, ఎవరిని ద్వేషించడు ప్లారా. మనకి యథార్థతను బట్టి మనకి దేవుడు న్యాయం తీరుస్తాడు. అంత మాత్రమే కాదు, ఒకడున్న వలన ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టెను, తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు, తన అంబులను అగ్నిబాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవేదన పడుచున్నాడు, చేటును గర్భము ధరించిన వాడే అబద్ధమును కని ఉన్నాడు. 15వ వచనం, వాడు గుంట త్రవ్వి దాన్ని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోతాడు. ఎవరైతే హూ ఆర్ వెరీ మచ్ అగెనెస్ట్ గాడ్స్ విల్, దేవుని చిత్తానికి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో అటువారు తాము త్రవ్విన గుంటలో తామే పడిపోతారనే విషయాన్ని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. వాడు తలంచిన చేటు వారిని నెత్తి మీదకి వచ్చును, వాడు యోచించిన బలాత్కారం వారి నెత్తి మీదనే పడును. యెహోవా న్యాయమును విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, సర్వోన్నతుడైన యెహోవా నామము కీర్తించదను. ఇక్కడ మనం చూస్తున్నాం ప్యారా, ఈ సాయంకాల సమయంలో మరి దేవుని మనం కీర్తించాలి, ఆయన కొనియాడాలి, ఆయన పొగడాలి కదా. ఐ విల్ ప్రైజ్ ద లార్డ్ అకార్డింగ్ టు హిజ్ రైటియస్నెస్ అండ్ విల్ ఐ సింగ్ ప్రైజ్ టు ద నేమ్ ఆఫ్ ద లార్డ్ మోస్ట్ హై. సర్వోన్నతుని దేవుని మనము కొనియాడేవారిగా ఉండాలని దేవుడు ఇక్కడ లేఖనం ద్వారా మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. మరి మనలో ఏమాత్రం నీతి ఉన్నా మన నీతి కాదు, కానీ దేవుని నీతి, దేవునికి యథార్థత, మనలో కూడా యథార్థత ఉండాలి ప్రేరా. చాలా జాగ్రత్త. మరి నేను చేసే పని, నీవు చేసే పని కదా, మనందరం చేసే పని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి అకార్డింగ్ టు దేర్ డీడ్స్ అంటాడు ఇక్కడ చక్కని మాట, అకార్డింగ్ టు హిజ్ రైటియస్నెస్ అండ్ విల్ సింగ్ ప్రైజ్ టు ద నేమ్ ఆఫ్ ద లార్డ్ మోస్ట్ హై. ఆ యొక్క నామాన్ని మనము కొనియాడేవాడిగా ఉండాలని కోరుచున్నాడు. సాయంకాల సమయంలో మనం సరి చేయబడదాం. ప్రభా, నాలో ఉన్నట్టు అదేయిత నన్ను క్షమించి నీ రాజ్యానికి నన్ను వారసులుగా చేయమని దేవుని దగ్గర యథార్థంగా అడుగుదాం. అలాంటి కృపకి దేవుడు మనల్ని పాత్రలుగా చేసి దీవించి ఆశీర్వదించను గాక. అందరూ కూడా తల ఉంచుకుందాం, ప్రార్థన చేస్తాం. అటువంటి నేను ప్రార్థన చేసిన తర్వాత మీరు కూడా ప్రార్థనకి ఉపక్రమిద్దాం. ప్రార్థన. స్తోత్రములు ప్రేమగల తండ్రి, మీ అపారమైన ఉచిత కృపను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం తెలియజేస్తున్నా. ఈ సాయంకాల సమయంలో ప్రభ ఏర్పాటు చేయకుండా సాహసాన్ని దీవించండి. చక్కని లేఖన భాగాన్ని మీరు మమ్మ జీవితం తీసుకొచ్చారు. కీర్తన 7వ అధ్యాయం ద్వారా మీరు మమ్మల్ని సంధిస్తున్నారు. మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలుని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం తెలియజేస్తూ మనమే తగ్గించుకుని మీ నామని ఇచ్చిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలినంత వేడుకను స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. హల్లెలూయా. మరొకసారి ఈ సాయంకాల సమయంలో ఈ కొడుకుల పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడి గుండాలుగా దీవించి ఆశీర్వదించును గాక.